జై శ్రీరామ్. గం గణపతయే నమః. కాంగ్రెస్ ఒక కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఏంటంటే చైనా భారతదేశం యొక్క భూభాగాన్ని ఆక్రమించుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అంటే మోడీ గాని, రాజ్నాథ్ సింగ్ గాని, అమిత్ షా గాని వీరెవరు పట్టించుకోవట్లేదు అనేది దీని సారాంశం. కానీ ఎప్పుడు చేసింది, ఎప్పుడు ఆక్రమించుకుంది, ఎలా ఆక్రమించుకుంది అది చెప్పట్లేదు. గాల్వాన్ సంఘటన తీసుకొచ్చి ముంగట పెట్టేసి గాల్వాన్ సంఘటన లోపల ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనేది దేశ ప్రజలందరికీ తెలుసు. ఎవరు వెనక్కి వెళ్ళారు, ఎవరు అక్కడే ఉన్నారు, అంటే పద్ధతిగా ఉన్నారనేది అందరికీ తెలుసు. భారతదేశం యొక్క నిజాయితీ గాల్వాన్ సంఘటనతో ప్రపంచానికి తెలిసిపోయింది. కానీ ఇప్పుడు దాన్ని కదుపుతున్నారు. ఆ తేనె తుట్టని ఇప్పుడు కదిపి కాశ్మీర్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నము కాంగ్రెస్ చేస్తోంది. కానీ ఒక్క విషయం, 1962లో నెహ్రూ గారు ఇచ్చిన స్టేట్మెంటు ఇప్పుడు మీరు చూడండి, అంటే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఎలా చేశాడు. అక్కడ లద్దాఖ్ సంబంధించి స్టేట్మెంట్ ఎలా వచ్చింది, అప్పుడు పార్లమెంట్ లో నెహ్రూ ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడాడో చూడండి మీరు. అంటే ఇంత ఘోరంగా కాంగ్రెస్ ముఖ్యుడు, మొట్టమొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మాట్లాడిన మాటలు అవి. ఇప్పుడు అలాంటి కాంగ్రెస్ బీజేపీ మీద విమర్శ చేస్తోంది. ఇది ఎంతవరకు కరెక్టో అబద్ధమో ఇది ప్రజలు గమనించాల్సిన అంశం ఉంది, ప్రజలు ఆలోచించాల్సిన అంశమే. కానీ ఒక్క విషయం, ప్రపంచ పటము ఏ దేశ ప్రధానైనా చూస్తే భారతదేశాన్ని చూసేటప్పుడు అమ్మో భారతదేశం రా అనేటట్టుగానే ఉండాలి, లేకపోతే ఆత్మీయంగానే చూడాలి, భయంగానన్నా చూడాలి, లేకపోతే ఆత్మీయంగానన్నా స్నేహపూర్వకంగా చూడాలి. అంతేగాని ఏదో ఇట్లా వచ్చింది గిదంతరాబాయి ఏమో బక్రా దేశం అనే స్థాయి భారతదేశానికి వద్దు. ఈ స్థాయి తీసుకొస్తున్నది ప్రపంచ దేశాల్లోకి వెళ్ళి భారతదేశ పరువు ప్రతిష్టలు తీస్తున్నది రాహుల్ గాంధీ అనే మొట్టమొదటి వ్యక్తి. ఈవెందో ఇందిరాగాంధీ కూడా ఒక సందర్భంలో కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ భారతదేశం గురించి చెప్పండి అంటే నేను ఇక్కడ భారతదేశం గురించి మాట్లాడను, భారతదేశ పరువు తీసే మాటలు మాట్లాడను అని చెప్పని ఇందిరాగాంధీ ఒక సందర్భంలో అంది. కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా కాంగ్రెస్ వాళ్ళకు రాహుల్ గాంధీకి లేదనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాదన. ఏదైనా భారతదేశాన్ని చూస్తే శత్రు దేశాలు ఉచ్చబోసుకునే రోజులు ఉన్నాయి, భయపడే రోజులు ఉన్నాయి. కాబట్టి భారతదేశాన్ని పరువు ప్రతిష్టను దిగదార్చే కుటిల ప్రయత్నాలు ఈ కాంగ్రెస్ చేస్తుందన్న వాదన 100% వాస్తవం. దీన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. జై శ్రీరామ్.